ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది, ఈరోజు ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్లలో కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం స్వామివారి దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఇక ఈ రోజు తిరుమలలో దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉదయం వెళ్లిన వారు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఉదయం 7:30 పైన వెళ్లిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారికి అప్రాక్సిమేట్లీ 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు ఆదివారం ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజున 71,990 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 21,205 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,26,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఇక ఈ వీడియో చూసిన వారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈ రోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 3:35 ఈ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కోటాలో 9,796 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి ఇస్తారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకుని నడకదారిలో నడిచి అయినా తిరుమలకు వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇవ్వనున్నారు. ఈ రోజు టోకెన్స్ 3,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారిలో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి. కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది. భక్తుల రద్దీ తక్కువగా ఉంటే ఉదయం 7 లేదా 8 గంటలకు వెళ్ళినా టోకెన్స్ దొరుకుతాయి. ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఉదయం 3:35 50 రూపాయలు మరి 100 రూపాయల రూమ్స్ కలిపి 1,065 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు మొత్తం రూమ్స్ 1,065 రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ ఇస్తారు. సిఆర్ఓ వద్ద ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు ఈ రోజు సమాధానం తెలుసుకుందాం. మొదటి కామెంట్, వైకుంఠ ద్వార దర్శనం ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుందండి? మా టికెట్ 12 గంటలకి టైం ఉంది. క్యూ లైన్లో ఎప్పుడు రావాలి, దర్శనానికి ఎంత సమయం పడుతుందో వాటి గురించి చెప్పండి. మీరు బుక్ చేసుకున్న టికెట్లోనే రిపోర్టింగ్ టైం ఉంటుంది, అలాగే ఎంట్రీ ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్నది కూడా ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ నుంచి వెళ్ళొచ్చు. మీరు టికెట్ బుక్ చేసుకున్నారు అంటున్నారు కాబట్టి మీ టికెట్ 300 రూపాయల టికెట్ అయితే వైకుంఠం ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక మీ టికెట్లోని టైంకు వెళ్లాల్సి ఉంటుందండి. మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి అప్రాక్సిమేట్లీ 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము 8న తిరుమలకు వెళ్ళాలి అనుకుంటున్నాం. కాలినడకన టోకెన్స్ ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎంతసేపు ఇస్తారు, టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంత టైంకి స్టార్ట్ అవుతుంది? మీరు శ్రీవారి మెట్టు దారిలో వెళ్లేలా ఉంటే ఉదయం 6 గంటలకు టోకెన్స్ ఇస్తారు. ఉదయం 6 గంటల నుంచి 3,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు. కాబట్టి త్వరగా వెళ్తే టోకెన్స్ దొరుకుతాయి. లేదా మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్తాము అనుకుంటే తిరుపతిలో ఇచ్చే టోకెన్స్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళండి. తిరుపతిలో 3 ప్రాంతాలలో ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, అలిపిరి మెట్ల మార్గంలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారా? ఇస్తే ఏ టైంలోపు వెళ్ళి తీసుకోవాలి? మొత్తం అక్కడ ఎన్ని టోకెన్స్ ఇస్తారు? అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళండి. ఇక తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో టోకెన్స్ ఉదయం 2 గంటల నుంచి ఇస్తారు. రోజుకి 15,000 నుంచి 25,000 టోకెన్స్ ఇస్తారు. అది కూడా జనవరి 8వ తేదీ వరకు మాత్రమే ఇస్తారు. జనవరి 9 నుంచి ఇచ్చే టోకెన్స్లలో మార్పులు ఉంటాయి. 9వ తేదీ నుంచి టోకెన్స్ ఇక్కడ ఇస్తారు అన్నది ఒక వీడియోలో తెలియజేశాను. ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో కూడా చూడండి. ఇది అండి తిరుమల తిరుపతి దేవస్థానం మరి లేటెస్ట్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, అలాగే మీ కామెంట్లకు సమాధానాలు కూడా. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.